హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? కరువులో ఉన్నానని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. కష్టపడటానికి ఇష్టపడే వాళ్ళని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చొని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీ బానిస అవుతుంది. కష్టపడుతూ పైకెదిగిన వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తుంది. స్కూల్లో నేర్పిన పాఠాలు అయినా మర్చిపోతారేమో, కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం మర్చిపోలేము. మధ్యతరగతి జీవితాలు చిట్టడవిలో చిక్కుకున్న లేడి వంటివి. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు. మనసు చంపుకోలేము, కడుపు నింపుకోలేము. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే ఒక్కసారి నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడు. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. గౌరవం ఇవ్వని పలకరింపు, మర్యాద ఇవ్వని మాట, మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, నిరుపయోగం. జీవితం నీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకొని వాటిని విజయాలుగా మలుచుకునే నేర్పు నీ చేతుల్లోనే ఉంటుంది. చెడు మిమ్మల్ని తొందరగా ఆకర్షిస్తుంది. లొంగిపోతే వెంటనే మిమ్మల్ని నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైనా మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. బంధాలు నిలబెట్టుకోవడం కోసం నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకొని వెంపర్లాడాల్సిన పని లేదు. నీ వ్యక్తిత్వం నచ్చిన వారు నీతో ఉంటారు, నచ్చని వారు దూరం వెళ్తారు. బంధాలు బలవంతంగా కాదు, బలంగా ఉండాలి. అది మీకు ఇచ్చే విలువను బట్టి మీకు అర్థమవుతుంది. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వారికి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. కొంతమందికి దగ్గరగా ఉండి అలుసైపోవడం కంటే వాళ్ళకి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది. చెప్పుడు మాటలు అనేవి చెదలు లాంటివి. చెప్పేవాళ్ళు బాగానే ఉంటారు, అవే నిజం అనుకొని నమ్మిన వాళ్ళు చెడిపోతారు. బలం ఉపయోగించి ఎదుటి వాళ్ళ మీద గెలవడం చాలా తేలిక, కానీ గుణం ఉపయోగించి
ఎదుటి వాళ్ళ మనసు గెలవడం చాలా కష్టం. ఉన్నదానితో సరిపెట్టుకుంటే జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడితే కన్నీళ్ళే మిగులుతాయి. నీవు చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి కష్టాలు చెడు కావడం నాశనం చేయడానికి ఉండలేదు. ఎంతో మీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు వచ్చాయి. గెలవాలి అని ఆశతో కాదు, గెలవగలను అని నమ్మకంతో ప్రయత్నించండి. ఎప్పటికైనా గెలుపు మీ సొంతం అవుతుంది. నమ్మకం అయినా ప్రాణమైనా ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఎదుటివారికి ధైర్యం చెప్పే మనసుంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వు దేవుడివే. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు ఎవ్వరికీ నచ్చడు. ఎవడైతే మాయమాటలు చెప్పి మోసం చేస్తాడో వాడే అందరికీ నచ్చుతాడు. వాడికే విలువ ఎక్కువ. మనం నమ్మే వరకు నటిస్తారు, నమ్మిన తరువాత కోలుకోకుండా మోసం చేస్తారు. నీవు సంపాదించేది బాగా జీవించడానికే, అంతేకాని ఒత్తిడితో నిన్ను నీవు చంపుకోవడానికి కాదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.